హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి చాలా సింపుల్ ఐటమ్ అండి, బెండకాయ ఫ్రై. ఈ బెండకాయలోని అనేకమైన పోషకాలు ఉంటాయండి. చాలా మంచి కూరగాయ అని చెప్పొచ్చు బెండకాయ. ఇది పేషెంట్లకు కూడా పెట్టొచ్చండి, పచ్చిమ కూరగాను. అలాగే అందరూ కూడా తినొచ్చు అనమాట. ఇది చాలా ఈజీగా డైజెషన్ అవుతుంది. అనేకమైన పోషకాలు ఉన్నాయి. ఇందులో ఉండే పోషకాలు తయారీ విధానం చూసేద్దాం. ఇదిగోండి, బెండకాయ ఫ్రై కోసం నేను తీసుకున్న పదార్థాలు. బెండకాయలు అయితే ఇలాగా చిన్న ముక్కలుగా కట్ చేశానండి. ఇదిగో చాలా చిన్నగా కట్ చేశాను. అవి కడిగిన తర్వాత ఆరనివ్వాలన్నమాట. బెండకాయలు ఆరితే తడి లేకుండా, అప్పుడు మనకి ఫ్రై చేసేటప్పుడు జిగురు రాకుండా ఉంటుంది. ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసి కట్ చేశాను. అలాగే కరివేపాకు, కొత్తిమీర, తాలింపు కావాల్సిన పదార్థాలు జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, ఎండుమిర్చి తీసుకున్నాను. నేను పప్పులు వేయట్లేదండి. ఇది పేషెంట్కి పెట్టేలాగా నేను చేసి చూపిస్తున్నాను అనమాట. అందువల్ల పప్పులు వేయట్లేదు, మీరు కావాలంటే వేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రై చేయడం స్టార్ట్ చేద్దాం. చూడండి, స్టవ్ ఆన్ చేసి నేను కడాయి పెట్టుకున్నాను ఫ్రై కోసం. 1 స్పూన్ ఫుల్గా వేసి, ఇదిగో కొద్దిగా వేసానండి, పావు వంతు వేసాను అనమాట. 1 స్పూన్ ఫుల్గా వేసాక ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం వెల్లుల్లి వేద్దామండి. వెల్లుల్లి, అలాగే జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసేసాను అన్నీ. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఉల్లిపాయలు వేద్దాము. కొంచెం వేడెక్కనిద్దాము. తర్వాత ఉల్లిపాయలు వేసి తర్వాత బెండకాయ ముక్కలు వేద్దాం. ఇదిగోండి, తాలింపు కొంచెం వేగాయి కదా, నేను ఉల్లిపాయలు వేస్తున్నాను ఇప్పుడు. అది నూనె బాగా హైలో పెట్టి బాగా మరిగిన తర్వాత వేస్తారు కొంతమంది. అప్పుడు పేలుతాయి కదండి, చెట్టుపట్లు ఆడిపోతాయి, నూనె మీదకి తుల్లుతుంది. అందువల్ల మనం వేసిన తర్వాత కూడా ఎగుతాయి కదా, ఫస్ట్ నూనె అంతలా మరిగించకూడదు, మీదకి వస్తుంది అనమాట, చేతులు కాలుతాయి. ఉల్లిపాయలు కొంచెం కలర్ మారే వరకు వేగనిద్దామండి. ఈ లోపల మనం కొత్తిమీర, కరివేపాకు వేసేద్దాం. కొత్తిమీర, కరివేపాకు తినడం మంచిదండి, కళ్ళకి మంచిది, విటమిన్ ఏ ఉంటుంది. అలాగే పీచు పదార్థం ఉంటుంది కదా, ఫ్రీ మోషన్ కూడా అవుతుంది, డైజెషన్ బాగా జరుగుతుంది, పొట్ట క్లీన్ అవుతుంది అనమాట ఆకుకూరలు తినడం వల్ల. అది చీపురుతో తుడిచినట్టుగా తుడుచుకెళ్ళిపోతుంది, పేగులు క్లీన్ అవుతాయి, మోషన్ ఫ్రీగా అవుతుంది అనమాట. అందువల్ల పచ్చిమ కూరలు తినేవారికి కూడా ఇవి వేయచ్చు మనం, కరివేపాకు, కొత్తిమీర. ఎందుకంటే ఫైబర్ కూడా అవసరమే కదా, ఫైబర్ లేకపోతే మనకి ఇబ్బంది, కొలెస్ట్రాల్ పెరుగుతుంది, మోషన్ ఫ్రీగా అవ్వదు. సరే, ఇవి కొంచెం వేగాయి కదా, ఇప్పుడు మనం బెండకాయ ముక్కలు వేసేయచ్చు. ఎందుకంటే ఇవి కూడా మరలా బెండకాయతో పాటు వేగుతాయి కదా, వేసేద్దాం. ఈ బెండకాయ ముక్కలు ఇలాగా కొంచెం బెండకాయలని మనం ఆరబెట్టుకొని అప్పుడు ముక్కలు కట్ చేస్తే జిగురు రావన్నమాట వేసేటప్పుడు. ఇలాగా వాటిలో ఉన్న తడి ఆరిపోనివ్వాలి, ఆరిపోతే అప్పుడు మనకి జిగురుగా రావు. ఇవి ఇలా వేగేటప్పుడే మనం పసుపు, సాల్ట్ వేసేద్దాం. ఇదిగోండి, కొద్దిగా పసుపు వేస్తున్నాను, అలాగే సాల్ట్ కూడా వీటికి సరిపడా కొంచెం పడుతుంది అంతే. దీన్ని మనం ఇప్పుడు కలిపేసి మూత పెట్టి సిమ్లో మగ్గనివ్వాలండి. హైలో పెట్టద్దు, మాడిపోతుంది. మూత పెడితే త్వరగా మగ్గుతాయి అన్నమాట. సిమ్లో పెట్టి మనం మూత పెట్టి మగ్గనిద్దాం. ఇదిగోండి, చూద్దాం మన ఫ్రై. ఇది మగ్గాయి కదా, ఇలా మగ్గిన తర్వాత మనం ఇప్పుడు కారం వేసేయచ్చండి. ఇది పచ్చిమ కూర కాబట్టి కారం ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా వేస్తే సరిపోతుంది. కొంచెమే, ఒక 1/2 స్పూన్ అలా వేసాను నేను. అయితే ఇందులో ఇప్పుడు కొంచెం టేస్ట్ కోసం జీరా ధనియా పౌడర్ వేస్తున్నాను, కొద్దిగా. ఇది కూడా ఒక 1/2 స్పూను. ఒకసారి కలుపుదామండి. ముందే కారం వేస్తే ముక్కలు వేగకుండా మాడిపోతాయి, అందువల్ల బాగా కొంచెం వేగిన తర్వాత మనం కారం వేస్తాం అన్నమాట.
ఇంకా ఆల్మోస్ట్ అయిపోయిందండి. దించేయచ్చు, స్టవ్ ఆపేయచ్చు. అయితే కొంచెం నేను ఇందులో ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నానండి కొద్దిగా. కొంచెం కొత్తిమీర వేస్తే టేస్ట్ బాగుంటుంది కదా, తినేవాళ్ళకి తినబుద్ధి అవుతుంది. ఆ కొత్తిమీర ఫ్లేవర్ బాగుంటుంది. ఒకసారి ఇది కలిపేసి మళ్ళీ 1 మినిట్ మగ్గనిచ్చి మనం ఆపేయచ్చండి. డిష్ అవుట్ చేసేద్దాం. ఒకసారి మూత పెట్టేసి మగ్గనిద్దాం. ఇదిగోండి అయిపోయింది మన బెండకాయ ఫ్రై. ఆపేయడమే. మీరు వెడల్పు దాంట్లో చేస్తే ఇది జిగురు రాదనమాట. ఖాళీగా ఉంటే త్వరగా ఎగుతుంది. అలాగే బెండకాయలు కడిగిన తర్వాత వాటర్ ఓడిపోయే వరకు ఉంచాలండి. నీళ్ళు ఆరిపోయిన తర్వాత మనం బెండకాయలు కోస్తే అది జిగురు రాదు. ఫ్రై అనగానే పొలమని ఎక్కువ ఆయిల్ వేసే అవసరం లేదు. కొంచెం ఆయిల్తో కూడా మనం ఇలా హెల్తీగా వంటలు చేసుకోవచ్చు. అయితే ఇది సిమ్లో పెట్టి మగ్గనివ్వాలి. ఒకవేళ మీకు మాడిపోతుంది, అడుగంటేస్తుంది, ఆగట్లేదు అనుకుంటే కొద్దిగా వాటర్ చిలకరించవచ్చు, అవసరం పడదు. మూత పెట్టి సిమ్లో మగ్గనిస్తే అయిపోతుంది. అయిపోయిందండి. డిష్ అవుట్ చేద్దాం. ఇదిగోండి చాలా సింపుల్గా మన బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ బెండకాయలో ఉండే విటమిన్స్ తెలుసుకుందామండి. విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ కే ఉంటుందండి. ఇంకా న్యూట్రియంట్స్ కూడా ఇందులో ఉంటాయి. అలాగే బెండకాయ తింటే జీర్ణశక్తి పెరుగుతుంది, మలబద్ధకం తగ్గుతుంది, అలాగే ఎముకలు దృఢంగా ఉంటాయటండి. అలాగే బెండకాయ తినడం వల్ల మనకి గుండె జబ్బులు, క్యాన్సర్ అలాంటి ప్రమాదాలు రాకుండా తగ్గిస్తుందట. అలాగే షుగర్ కంట్రోల్లో ఉంచుతుందటండి. బెండకాయలో విటమిన్స్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి అది యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుందట. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మనము ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా బెండకాయ మనల్ని రక్షిస్తుందటండి. అలాగే బరువు పెరగకుండా బరువు నియంత్రణలో ఉంచుతుందట. డయాబెటిక్ ఉన్న వారికి చాలా మంచి ఔషధంగా పనిచేస్తుందండి. అనేకమైన పోషకాలు, అనేకమైన మనకి బెనిఫిట్స్ ఇందులో ఉన్నాయండి. బెండకాయ అప్పుడప్పుడు వండుకుందాం, తిందాం, ఆరోగ్యంగా ఉందాం. థ్యాంక్ యూ.